I'm coming straight to the point. నాకు ఇటు అటు నేను మాట్లాడను. మన ఇక్కడ ఎందుకు ఉన్నారు? సుప్రీం కోర్ట్ ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో? హ్యూమన్ లైఫ్స్ మనుషుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు, కుక్కలు కలుస్తున్నాయి, రేపింగ్స్ అవుతుంది, ఈ చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కుక్కలు బైక్స్ ని ఫాలో చేసుకోవాలి, బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, కరెక్ట్? మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో. ఒక దోమ వల్లే లక్షల మంది. నువ్వు అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణానికి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు తెలిసిన, నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేసిన దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగ్యూతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఒక కుక్క కలిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణానికి విలువ. సో మీరు why are you doing this or talking to all the dog haters over here? మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది, అందుకని మీరు హ్యూమన్ లైఫ్ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది ఈ మనుషులు? వేరే హ్యూమానిటీ అప్పుడు హ్యూమన్ లైఫ్. నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు who will be raping and molesting small children. అప్పుడు మీరు ఏం చేస్తారు చిన్నపిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. who is coming on the road and protesting for helmets? ఆ ప్రాణానికి విలువ లేదా? ఆ మనిషి ప్రాణానికి విలువ లేదా? ఒక కుక్క కలిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణానికి విలువ? why is this selective? why are you being selective about human lives? నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock గదిలో తిరుగుతాను. నాకు చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. I am 45 years today. ఈ రోజు